ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మొక్కల్లో కలబందకి ప్రాముఖ్యత ఉంది. కలబంద మొక్కను వినియోగించి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 2:41 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధుల శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, చంద్ర సంచారం తులా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. కుజగ్రహం, శనిగ్రహం, బుధగ్రహం 3 స్వక్షేత్ర స్థితిలో ఉన్నాయి. ఇది రోజు పుట్టేటువంటి వారికి వారి దశ అంతర్దశల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. కళారంగం వారికి ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చక్కటి సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మెల్లమెల్లగా అనుకూలతను పెంచుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందేహాలు కొనసాగుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆస్వాదించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు ప్రబలమవుతాయి. విద్యార్థులకి గందరగోళ పరిస్థితులు విద్యాపరంగా ఉన్నప్పటికీ నిలదొక్కుని విషయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత సినీ రంగం వారికి ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూలత క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. ప్రతికూల మార్పులు మహిళలకు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు తలెత్తుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం,
స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ప్రతికూలంగా మారతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయపాత వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారిని వేధిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యసాధన సత్ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. వ్యాపార రంగం వరకు వివిధ రకాల మార్గాల ద్వారా వ్యాపారం అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు ప్రక్రియలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వరకు ఉంటుంది. వ్యవసాయ రంగం వరకు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత చాకచక్యంగా సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహరీత్యా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. వ్యాపార విస్తరణలు, పెట్టుబడులు వంటివి కూడా అనుకూలతని తెచ్చిపెడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయపాత వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. ప్రయాసాలు ఎక్కువవుతాయి. వ్యయ ప్రయాసాలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. మనస్పర్ధలు, గృహరీత్యా కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. అపార్థాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు కూడా ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. స్నేహంతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది.
ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సంతోష వార్తలు వింటారు. మహిళలకు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అనువైనటువంటి సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. నియంత్రణతో కూడినటువంటి ధోరణితో వ్యవహరించి ఉత్తమ విషయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారిది పైచేయి అవుతుంది. కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యుత్సాహ పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికలు వ్యాపార పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధి, ఆర్థిక పరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించినప్పటికీ నియంత్రించబడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభద్రతా భావం కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని చవిచూస్తారు. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత విద్యార్థులకి తగ్గుతుంది. సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి చిక్కులు వ్యాపార రంగం వారికి వేధిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి
అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిడులు దూరం కావాలని, మానసిక వేదనలు నియంత్రించబడాలని, ప్రశాంత పరిస్థితుల ద్వారా ఉత్తమ విజయాలు సాధించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగించి విజయాలు పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కలబందను 33 కోట్ల మంది దేవతా స్వరూపాలుగా ప్రామాణిక గ్రంథాల్లో వర్ణించారు. కలబంద ఉన్న చోట త్రిమూర్తులు, త్రిశక్తులు ఉంటారు. కలబందను మంగళవారం సందర్భంగా గుమ్మం ముందు భాగంలో తలక్రిందులుగా ఏర్పాటు చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కలబంద వేర్లలో శని, రాహువు, కేతువు ఉంటారు. కలబంద మొదలు భాగంలో బుధుడు, శుక్రుడు ఉంటారు. కాబట్టి పంచగ్రహాల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేసే శక్తి కలబందకు ఉంటుంది. కలబందను గృహం ముందు భాగంలో ఏర్పాటు చేసేటప్పుడు సింహద్వారం పై భాగంలో ఎడమ వైపు కట్టుకోవాలి. కలబంద ముళ్ళు కిందకు వచ్చినప్పుడు మనం గృహంలోకి ప్రవేశించేటప్పుడు అవి మన శిరస్సు పైన తాకితే చాలా మంచిది, శని దోషాలు తొలగిపోతాయి. కలబందను గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ పెంచినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి గుమ్మం ముందు ఏర్పాటు చేసిన కలబందను మార్చవచ్చు. కలబందను మంగళవారం వీలు కాని పక్షంలో పౌర్ణమి, అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి, జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఉన్న రోజుల్లో తెచ్చుకొని ఏ రోజైనా కట్టుకోవచ్చు. ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ ఇంట్లో కలబందను ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో ఆగ్నేయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలబంద లేకుండా చూసుకోవాలి.